జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ పై అవిశ్వాస సభ జరగనుంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభకు దూరంగా ఉండాలని వైసీపీ తీర్మానం చేసింది. దీంతో ఎన్డీఏ కూటమిలో డిప్యూటీ మేయర్ అభ్యర్థిత్వంపై సంస్థిగత నెలకొంది. జనసేన బీజేపీ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి పడనుంది. గత 2 రోజుల క్రితం విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేన ఎమ్మెల్యేలు పరిస్థితి వివరించారు. ప్రస్తుతం డిప్యూటీ మేయర్ అవిశ్వాసం ఓటింగ్ పై దృష్టి పెట్టామని సూచించారు జనసేనాని. నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ పై అవిశ్వాస సభ జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అయితే స్థానిక సంస్థల పదవులపై కన్నేసిన నేపథ్యంలో గత వారం రోజుల క్రితం మేయర్ పదవినైతే చేజిక్కించుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకి అవిశ్వాస తీర్మాన సభ అయితే జరగబోతుంది. దీనికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. కార్పొరేటర్లు అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వాళ్ళకు కూడా ఇప్పటికే ఐడి కార్డులు కూడా జారీ చేసి క్షుణ్ణంగా లోపలికి పరిశీలించిన తర్వాత సభలోకి అయితే అనుమతించడం జరుగుతుంది. డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి జియానీ శ్రీధర్ పై అవిశ్వాస తీర్మానం అయితే పెట్టడం జరిగింది. వైసీపీకి చెందినటువంటి జియానీ శ్రీధర్ ని తొలగించి కూడా ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి డిప్యూటీ మేయర్ పదవిని పొందాలని చెప్పి ఎన్డీఏ కూటమి అయితే చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు అయితే అవిశ్వాస తీర్మానం జరగబోతుంది. ఇప్పటికే మేయర్ అవిశ్వాస తీర్మానంలో ఎన్డీఏ కూటమి అయితే విజయం సాధించింది. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 74 మంది సభ్యుల మద్దతు లభించడంతో ఎన్డీఏ కూటమి నుంచి త్వరలో మేయర్ కూడా ఎన్నిక జరగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ స్థానాన్ని కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజు అయితే సభకు వెళ్ళకూడదని చెప్పి ఆ పార్టీ తీర్మానం చేసిన నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు వామపక్ష కార్పొరేటర్లు అయితే సభకి హాజరయ్యే అవకాశం ఉంది. ఎప్పటిలాగే కోరం సరిపోయిన వెంటనే కూటమికి ఇప్పటికే బలం సరిపడంత ఉంది కాబట్టి అవిశ్వాస తీర్మాన సభ కూడా సజావుగా సాగుతుంది. అవిశ్వాసాన్ని నెగ్గుతామని చెప్పి కూటమి నాయకులు అయితే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి 11 గంటలకైతే సభ ప్రారంభం కాబోతుంది. 11 గంటల తర్వాత ఒక 15-20 నిమిషాల్లో అయితే లెక్కలన్నీ తేలబోతున్నాయి. జియానీ శ్రీధర్ పై అవిశ్వాసం నెగ్గితే తక్షణమే ఆయన అయితే పదవిని కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కొత్తగా డిప్యూటీ మేయర్ ఎవరు అనేది అయితే ఇప్పటివరకు ఇంకా కూడా ఎన్డీఏ పక్షాల్లో ఒక పేరైతే ఖరారు కాలేదు. దీంట్లో తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ ఎన్నికకి నోటిఫికేషన్ ఇస్తారో ఈలోగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల నుంచి కూడా డిప్యూటీ మేయర్ పదవిని అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ బాధ్యతను అయితే ఎమ్మెల్యేలకు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మాట్లాడి త్వరలోనే డిప్యూటీ మేయర్ అభ్యర్థిపై కూడా ఒక అంచనాలకి వచ్చి ఒక ప్రకటన అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు జరిగేటువంటి అవిశ్వాస తీర్మానంలో కేవలం డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడమే లక్ష్యంగా అయితే ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు